తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగబోతున్నారు. చాలా కాలం తర్వాత గులాబీ బాస్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో కేసీఆర్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జీరో ఫలితంతో 2 ఏళ్లకు పైగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ అలాగే జగిత్యాల లాంటి 2 బహిరంగ సభల్లో మాత్రమే ఆయన ప్రసంగించి వెళ్లారు. గ్రౌండ్ లెవెల్లో జనంలోకి రాలేదు. ఇప్పుడు ఈ బస్సు యాత్ర మళ్లీ జనంలోకి వెళ్లేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ తన పార్టీ ఉనికి కాపాడుకునేందుకు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను రెడీ చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. గతంలో 2024లో 17 రోజుల పాటు కేసీఆర్ లోక్సభ సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 సీట్లు గెలుచుకోగా ఎంఐఎం ఒక్క స్థానం దక్కించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2.5 ఏళ్లు దాటింది. ఈ టైంలో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే ఆయన ఈ టూర్ పూర్తయ్యాక మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా జనంలోకి వచ్చే అవకాశాలు తక్కువే అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. సభలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే భారాన్ని కేటీఆర్, తన్నీరు హరీష్ రావుకి అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేసిన కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిత్యం వేస్తున్న పొలిటికల్ సవాళ్లకు కేసీఆర్ సమాధానం చెప్పడం లేదు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే, గతంలో ఫ్లాప్ అయిన బస్సు యాత్ర ఫార్ములాతో కేసీఆర్ మళ్లీ ప్రజలను ఆకట్టుకోగలరా? అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెల్లా చెదురైంది అంటూ బీజేపీలోకి, ఇటు కాంగ్రెస్లోకి కీలక నేతలు క్యాడర్ వలస వెళ్లడంతో గులాబీ కోట బలహీనపడింది. కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం, జనంలో కనిపిస్తున్న చిన్నపాటి అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి కేసీఆర్ స్పీచెస్ ఉపయోగపడతాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రైట్, చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రంగంలో దిగబోతున్నారు. చాలా కాలం తర్వాత గులాబీ బాస్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో కేసీఆర్ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జీరో ఫలితంతో 2 ఏళ్లకు పైగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ అలాగే జగిత్యాల లాంటి 2 బహిరంగ సభల్లో మాత్రమే ఆయన ప్రసంగించి వెళ్లారు.
గ్రౌండ్ లెవెల్లో జనంలోకి రాలేదు. ఇప్పుడు ఈ బస్సు యాత్రతో మళ్ళీ జనంలోకి వెళ్లేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ తన పార్టీ ఉనికి కాపాడుకుంటూనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను రెడీ చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. గతంలో 2024లో 17 రోజుల పాటు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ కాంగ్రెస్ చెరో 8 సీట్లు గెలుచుకోగా ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది. కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మా 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రాబోయే ఎలక్షన్ బీఆర్ఎస్ ఇప్పటి వరకు పెద్దగా కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ భవన్ నుండి మన 9+ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న ఈ బస్సు యాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇప్పటి వరకు రకరకాల కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ నెలకు 30 నెలలు కంప్లీట్ అయింది. అంటే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు బాకీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్. దాంట్లో ఒక దాదాపు 1 year 1.5 year అంతా కూడా ప్రిపరేషన్కి వెళ్తాం. ఇక 1 year ఉండడంతో ఇక ఖచ్చితంగా ఈ సమయంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. అందులో బాగా కేసీఆర్ పై ఒత్తిడి కూడా వస్తున్నారు. సో అది ఒక బస్సు యాత్ర చేస్తే ఎలా ఉంటుంది పార్టీలో తెలియదు. ముఖ్య నేతలతో ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రధానంగా బస్సు యాత్ర చేస్తే కేసీఆర్ ఇంకా ఫీల్డ్ లోకి వస్తే రంగంలో దిగి కనుక ప్రచారం కనుక చేస్తే చాలా బెనిఫిట్ అవుతుందన్న ఆలోచన. కానీ గతంలో అతను లాస్ట్ జనరల్ ఎలక్షన్ లో చాలా ప్రచారం చేశాడు, దాన్ని పెద్దగా ఉపయోగపడాలి. సో దాని మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సో దీంట్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. కేసీఆర్ ఖచ్చితంగా బస్సు యాత్ర చేస్తే బెనిఫిట్ అవుతుంది అని ఇక్కడున్న కొంతమంది సీనియర్లు కేసీఆర్ మీద బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అనేది తెలుస్తుంది.
అధికారిక సమాచారం అయితే మనకు రాలేదు. త్వరలోనే దీని మీద ఒక అధికారిక సమాచారం వస్తుంది. అయితే ఈ జిహెచ్ఎంసీ బస్సు మీద ఈ జిహెచ్ఎంసీ అయిపోయిన తర్వాత దిగితే బాగుంటుంది బస్సు యాత్ర. ఈ జిహెచ్ఎంసీ బస్సు కేటీఆర్ ప్రధానంగా బాధ్యత తీసుకున్నారు. తర్వాత హరీష్ రావు బాధ్యత వహిస్తారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆ కేసీఆర్ కనుక బయటకు వస్తే బాగుంటుంది. వద్దు అనేది ఒక వర్గం భావిస్తుంది. మరొక వర్గం లేదు బీఆర్ఎస్ అధినేత ఖచ్చితంగా రావాల్సిందే, ప్రచారం చేయాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాల్సిందే. అనేకమైన ప్రజా సమస్యలు, ఈ ప్రజా సమస్యల మీద కేసీఆర్ రంగంలో చూస్తేనే పార్టీకి కొంత బెనిఫిట్ అవుతుంది, ప్రజల్లో వెళ్ళొచ్చు అనేది. ఎందుకంటే కేసీఆర్ రేట్ ఎలా ఉందని ఒక వర్గం ఒత్తిడి తీసుకొచ్చు, కానీ మరో వర్గం ఇప్పుడే వద్దు, ఇప్పుడు వస్తే ఒక పేరే అవకాశం అంటే ఎలక్షన్ తర్వాత బస్సు యాత్ర పెట్టుకోవాలని ఒక వర్గం భావిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆ జిల్లా యాత్రలు చేస్తారు. సో దీనికి అనుకూలంగా మనం కూడా యాక్టివ్ కావాలనేది బీఆర్ఎస్ లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.